డియర్ స్టూడెంట్, ఈ చిత్రాన్ని పరిశీలించండి. మీరు మొదట చూస్తున్నటువంటి ఈ శిఖరము ఎవరెస్ట్ శిఖరం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 8,848 మీటర్లు. ఇది K2 శిఖరం. దీని ఎత్తు 8,611 మీటర్లు. ఇక ఇది కాంచనగంగ శిఖరం. దీని ఎత్తు 8,586 మీటర్లు. మరి ఈ శిఖరాల ఎత్తులు ఎలా కనుగొని ఉంటారో, టేప్ తీసుకొని ఇద్దరు వ్యక్తులు చేరి వాటిని కొలవడం సాధ్యమేనా? ఆలోచిస్తే అది అంత సులభం కాదని అనిపిస్తుంది కదా. అవును, ఇటువంటి వాటికి ఎత్తులు కానీ నదుల వెడల్పు లాంటివి కానీ కనుగొనడానికి గణితంలోని ఒక విభాగం పరిష్కారం చూపుతుంది. దాన్నే ఆ విభాగం పేరే త్రికోణమితి. ఈ తరగతిలో ఈ త్రికోణమితికి సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్చుకుందాం. పేరే చూస్తున్నారు కదా, త్రి అంటే 3, కోణములు, మితి అంటే కొలత. అంటే 3 కోణాల కొలతలు దేంట్లో ఉంటాయి? ఏ బహుభుజిలో ఉంటాయి? త్రిభుజంలో ఉంటాయి. ఈ త్రిభుజం యొక్క కోణాలు, భుజాల మధ్య సంబంధాలు, వాటి ధర్మాలపై ఆధారపడి ఉండేటటువంటి ఈ గణిత విభాగం గురించి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా. దీనికంటే ముందు త్రికోణమితిని అర్థం చేసుకోవడానికి లంబకోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజంలో ఉండే భుజాల గురించి తెలుసుకుందాం. లంబకోణ త్రిభుజం అంటే తెలుసు కదా. త్రిభుజంలోని 3 కోణాలలో ఒక కోణము లంబకోణం అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజము అని అంటాం. త్రిభుజంలోని 3 కోణాలలో ఒక కోణము లంబకోణం అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజము అంటాం. ఇక్కడ లంబకోణ త్రిభుజం తీసుకున్నాము. దీని శీర్షం A అనుకోండి, శీర్షం B అనుకోండి, శీర్షం C అనుకోండి. ఈ త్రిభుజంలో B అనే శీర్షం వద్ద ఉన్నది లంబకోణం. ఇలాగా ఒక లంబకోణ త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కదా. ఈ 3 భుజాలలో అత్యంత పొడవైనటువంటి భుజము, అంటే ఈ 3 భుజాలలో లంబకోణానికి ఎదురుగా ఉంటుంది. ఈ లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణము అని అంటాం. ఇక ఈ 90 డిగ్రీలు పోతే ఈ 2 కోణాలు కలిపి 90 డిగ్రీలు ఉండాలి. అందుకే ఇవి 2 పూరక కోణాలు, ఈ 2 అల్ప కోణాలు. ఈ 2 భుజాలలో దీనికి పేరు పెట్టేసినాం. ఈ 2 భుజాలలో, ఈ 2 భుజాలకు కూడా పేర్లు ఉన్నాయి. అది ఈ కోణాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏ అనే కోణాన్ని మనం తీసుకుంటే, ఏ కోణానికి ఎదురుగా ఉన్నటువంటి BC అనే భుజం ఉంది కదా, దీన్ని ఎదుటి భుజము అని అంటాం. ఇది ఏ కోణానికి ఎదురుగా ఉంది, ఎదుటి భుజము. ఎదుటి భుజం ఏ కోణానికి? యాంగిల్ ఏ అనే కోణానికి. ఏది ఎదుటి భుజము? BC ఎదుటి భుజం. ఏ అనే కోణాన్ని ఆనుకుని ఉంది కదా, దీన్ని ఆసన్న భుజము అంటాం. ఆసన్న భుజము. ఏ కోణం ఏ యొక్క ఆసన్న భుజము? AB, ఆనుకుని ఉండేటటువంటి భుజం. 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నటువంటి భుజము కర్ణం. ఇక్కడ కర్ణము AC. ఇది కోణము A పరంగా. మరి కోణము B పరంగా ఆలోచిస్తే ఇది కోణము C.
కోణం బి పరంగా బి లంబకోణం కదా, లంబకోణానికి ఎదురుగా ఉన్నది కర్ణం. ఇక్కడ కోణం సి పరంగా ఆలోచిస్తే సికి ఎదురుగా ఉన్న భుజము ఏబి. సో ఎదుటి భుజము ఏబి. అదేవిధంగా ఆసన్న భుజము బీసీ. కర్ణము 90 డిగ్రీలకు ఏది ఎదురుగా ఉంటే అదే ఏసీ. ఇది కోణం సి పరంగా, అంటే 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము కర్ణం. కానీ మిగిలిన రెండు భుజాలు కోణాలను బట్టి, తీసుకున్న కోణాలను బట్టి వాటి పేర్లు మారుతాయి. ఏదైనా కోణం పరంగా తీస్తే బీసీ ఎదురు భుజము, ఏబి ఆసన భుజము. కోణం సి పరంగా చూస్తే ఏబి ఎదురు భుజము, బీసీ ఆసన భుజము. అదేవిధంగా ఇంకొక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. దీనికి నేను శీర్షాలు పెడదాము. ఇది పి అని అనుకోండి, ఇది క్యూ అనుకోండి, ఇది ఆర్ అనుకుందాం. క్యూ దగ్గర లంబకోణం ఉంది. ఇప్పుడు కోణము ఆర్ పరంగా, కోణము ఆర్ పరంగా పిక్యూ ఏమవుతుంది, క్యూఆర్ ఏమవుతుంది, పిఆర్ ఏమవుతుంది. కోణము ఆర్ పరంగా పిక్యూ ఎదుటి భుజం కాబట్టి ఎదుటి భుజం. కోణము ఆర్ కి క్యూఆర్ ఆనుకుని ఉన్న భుజం కాబట్టి ఇది ఆసన్న భుజం. ఇక పిఆర్ 90 డిగ్రీలకు ఎదురుగా ఉంది కాబట్టి కర్ణం. అదేవిధంగా యాంగిల్ పి పరంగా ఎదుటి భుజం ఏదో, ఆసన భుజం ఏదో, కర్ణం ఏదో మీరు రాయండి చూద్దాం. ఎదుటి భుజం వచ్చేసి కోణము పి పరంగా ఇది కోణము, ఇది కోణము పి పరంగా క్యూఆర్ ఎదురు భుజము, పిక్యూ ఆసన భుజము, కర్ణము కోణము పి ఎదురు భుజంలో పి అనే శీర్షం లేదు ఇక్కడ. ఇది క్యూ, ఇది ఆర్. ఆసన భుజంలో ఈ పి అనే శీర్షం కూడా ఉంది. కర్ణంలో కూడా పి అనే శీర్షం ఉంది కదా. అలా చూసి కూడా గుర్తుపెట్టచ్చు వాటిని. కర్ణం పిఆర్ అయింది అంటే క్యూ దగ్గర 90 డిగ్రీలు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఏ భుజానికి ఏ కోణానికి ఎదురుగా ఉంటే 90 డిగ్రీలు, క్యూ దగ్గర 90 డిగ్రీలు ఉండుంటే అప్పుడు ఎదురుగా ఉండే భుజం పిఆర్ అవుతుంది కదా. అదేవిధంగా ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఇది జెడ్ అనుకోండి. ఇక్కడ 90 డిగ్రీలు ఉంది. ఇది కోణం జెడ్, కోణం ఎక్స్. కోణం ఎక్స్ పరంగా మీరు ఎదురు భుజం ఏదో, ఆసన భుజం ఏదో రాయండి. కోణం జెడ్ పరంగా ఎదురు భుజం ఏదో, ఆసన భుజం ఏదో, కర్ణం ఏదో రాయండి. సరేనా? లంబకోణ త్రిభుజంలో భుజాల గురించి తెలుసుకున్నారు కదా. 90 డిగ్రీలకు ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణమని, మిగిలిన రెండు భుజాలు కోణాన్ని బట్టి వాటి పేర్లు ఉంటాయని తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటున్నాను. ఇది ఏ అనుకోండి, ఈ శీర్షం బి అనుకోండి, ఈ శీర్షం సి అనుకోండి. బి దగ్గర లంబకోణం ఉంది. అయితే ఇప్పుడు నేను సి దగ్గర ఉండే కోణాన్ని టీటా అనుకుందాం. ఈ త్రిభుజాన్ని మీరు పరిశీలిస్తే టీటా ఇది ఎదుటి భుజము, టీటాకి మనం మాట్లాడేది, ఇది ఆసన్న భుజము, ఇది కర్ణం. ఈ త్రిభుజాన్ని నేను బీసీ భుజాన్ని, సిఏ భుజాన్ని, సిబిని, సిఏని పొడిగించుతాం. పొడిగించినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ సిఏబి త్రిభుజంలో
సిబిని పొడిగించాను, సిఏని పొడిగించాను. ఇప్పుడు ఏబి భుజానికి సమాంతరంగా ఉండేటట్లు సిబి భుజానికి లంబంగా ఉండేటట్టు కొన్ని లంబ రేఖలు ఇక్కడ గీద్దాం. సిఏబి త్రిభుజంలో ఏబికి సమాంతరంగా ఉండేటట్లుగా కొన్ని గీశాను. 90 డిగ్రీలు, 90 డిగ్రీలు, 90 డిగ్రీలు, 90 డిగ్రీలు. ఏ కదా, దీన్ని A1 అనుకుందాం, A2 అనుకుందాం, A3 అనుకుందాం, B1 అనుకుందాం, B2 అనుకుందాం, B3 అనుకుందాం, B4 అనుకుందాం. ఇక్కడ మీరు సిఏబి ఓ లంబకోణ త్రిభుజము, సిఏ1 B1 మరో లంబకోణ త్రిభుజము, సిఏ2 B2 మరో లంబకోణ త్రిభుజము, సిఏ3 B3 మరో లంబకోణ త్రిభుజము. ఇలాగే లంబకోణ త్రిభుజాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ లంబకోణ త్రిభుజాలలో మనము భుజాల నిష్పత్తులు కనుగొని చూద్దాం. అంటే మొదట సిఏబి త్రిభుజం తీసుకుంటే ప్రతి త్రిభుజానికి త్రిభుజము ఎదురు భుజానికి కర్ణానికి ఉన్న నిష్పత్తి తీసుకుందాం. ఆసన్న భుజానికి కర్ణానికి ఉన్న నిష్పత్తి తీసుకుందాం. ఎదురు భుజానికి ఆసన్న భుజానికి ఉన్న నిష్పత్తి తీసుకుందాం. విలువలు కనుగొని చూద్దాం. ఇక్కడ త్రిభుజము సిఏబి ఎదుర్భుజము బై కర్ణము అంటే ఏబిని కొలవండి, ఏసీని కొలవండి. అదేవిధంగా ఆసన్న భుజము బై కర్ణం అంటే బీసీని కొలవండి, ఏసీని కొలవండి. ఎదురు భుజము అంటే ఏబి బై బీసీ కొలవండి. విలువ ఎంత వస్తుంది ఇక్కడ నమోదు చేయండి. ఒక స్కేల్ తీసుకొని ఏబి కొలతని ఏసీ కొలతని కొలవండి, విలువ కనుక్కోండి. అదేవిధంగా బీసీ ఏసీ కొలతలు కనుగొని నిష్పత్తి కనుక్కోండి. ఏబి బై బీసీ కూడా అదేవిధంగా కనుక్కోండి. ఇప్పుడు మరో త్రిభుజం తీసుకుందాం. త్రిభుజము సిఏ1 B1 మళ్ళీ ఎదుర్భుజము బై కర్ణం ఏమవుతుంది? A1 B1 బై A1C. అదేవిధంగా ఇది B1C బై A1C. స్కేల్ తీసుకొని ఆయా భుజాల కొలతలు కనుగొని ఈ పట్టికలో నమోదు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎదురు భుజము అంటే A1 B1 బై ఆసన్న భుజము అంటే B1C. అదేవిధంగా ఈసారి ఇంకొకటి త్రిభుజము CA2 B2 తీసుకోండి.
తీసుకుంటే CA2B2 ఏమవుతుంది? A2B2/A2C. అదే ఇదేమవుతుంది? B2C/A2C. ఇదేమవుతుంది? A2B2 ఆసన భుజము B2C. ఇలాగా మీరు ఇక్కడ ఉన్నటువంటి వేరు త్రిభుజాలకి నిష్పత్తులు కనుగొంటే మీరు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనిస్తారు. అదేంటంటే ఇక్కడ వీటన్నిటి విలువలు అన్నీ సమానంగా వస్తాయి. అంటే వీటన్నిటి విలువలు అంటే ఈ నిష్పత్తులన్నీ ఒక విలువ, ఈ నిష్పత్తులన్నీ ఒకే విలువ, ఈ నిష్పత్తులన్నీ ఒకే విలువ వస్తాయి. త్రికోణమితికి ఇదే ఆధారం. ఇలాగ వచ్చినటువంటి నిష్పత్తులను ఏమంటారంటే, ఇక్కడ మనం కోణాన్ని థీటా అనుకున్నాం కదా, కోణాన్ని ఏమనుకున్నాం? థీటా అనుకున్నాం. కాబట్టి దీన్ని ఈ నిష్పత్తిని ఏ నిష్పత్తిని సైన్ ఎదురు భుజము బై ఆసన కర్ణము అనేటటువంటి నిష్పత్తిని సైన్ థీటా అని కానీ సైన్ సి అని కానీ అంటాం. అదేవిధంగా దీన్ని కోసైన్ థీటా లేదా కోసైన్ సి. ఇది టాంజెంట్ థీటా లేదా టాంజెంట్ సి. వీటినే క్లుప్తంగా దీన్ని సైన్ థీటా, ఇది కాస్ థీటా, ఇది టాన్ థీటా అంటాం. ఇవి త్రికోణమితిలో వచ్చేటటువంటి నిష్పత్తులు. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఈ నిష్పత్తి ఎదురు భుజము బై కర్ణము, ఇది ఆసన్న భుజము బై కర్ణము, ఇది ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఈ నిష్పత్తులకు గుణకార విలోమాలు తీసుకుంటే మరొక 3 నిష్పత్తులు వస్తాయి. ఈ సైన్ థీటాకి గుణకార విలోమమైన నిష్పత్తిని కోసీకెంట్ థీటా అంటాం. దాన్ని క్లుప్తంగా కోసెక్ థీటా అంటాం. ఈ నిష్పత్తి విలువ కర్ణము బై ఎదుటి భుజం. కాస్ థీటాకు విలోమ నిష్పత్తి సెక్ థీటా అంటాము. ఇది కర్ణము బై ఆసన. టాన్ థీటాకు విలోమ నిష్పత్తి కాట్ థీటా. దీన్ని కోటాంజెంట్ థీటా, క్లుప్తంగా కాట్ థీటా అంటాం. ఇది ఆసన భుజము బై ఎదుటి భుజం. ఈ విధంగా మొత్తము 6 నిష్పత్తులు. సైన్ థీటా, కోసైన్ థీటా అదే కాస్ థీటా, టాంజెంట్ థీటా అదే టాన్ థీటా, వాటి విలోమ నిష్పత్తులు. సైన్ థీటాకి విలోమ నిష్పత్తి కోసీకెంట్ థీటా అదే షార్ట్ కట్ లో కోసెక్ థీటా, కాస్ థీటాకు విలోమ నిష్పత్తి సీకెంట్ థీటా అదే క్లుప్తంగా సెక్ థీటా, టాన్ థీటాకు విలోమ నిష్పత్తి కోటాంజెంట్ థీటా అదే క్లుప్తంగా కాట్ థీటా. ఇవి త్రికోణమితీయ నిష్పత్తులు. ఈ త్రికోణమితి నిష్పత్తులను పూర్తిగా అర్థం చేసుకుంటే తర్వాత త్రికోణమితిని అర్థం చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది.